హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇవాళ దీపావళి కాబట్టి నేను పువ్వులు, అలాగే ప్రమిదలు, క్యాండిల్స్ అయితే తెచ్చాను. ఎందుకంటే నైట్ ఇంట్లో దీపాలైతే పెడదామని చెప్పని తెచ్చాను. యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు అస్సలేం బాగాలేదండి. కాకపోతే ఏంటి అంటే పండుగ పూటైనా మనం ఇంట్లో దీపాలు పెట్టుకోవాలి అని చెప్పని నేను ఓపిక తెచ్చుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇలా పువ్వులతో అయితే దీపాలు పెట్టుకుందాము, డెకరేషన్ చేసుకుందామని చిన్నగా అలా చేస్తున్నాను అనమాట. దానికి తోడు ఏంటంటే పిల్లలు కూడా లేరు, అదేవిధంగా మా హస్బెండ్ కూడా లేరు. తనకి ఏదో వర్క్ ఉందని చెప్పని బయట వద్దాక వెళ్ళారు. వచ్చేలోపు నేను 9 అయిపోతుంది అని చెప్పారు. ఇంకా అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకు అనేసి నేను ఒక్కదాన్ని అయితే ఇలా దీపాలు అయితే పెట్టేసుకుందామని ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. సింపుల్గా అండి ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నాను దీపాలు పెట్టడానికి. ఎందుకంటే మనకు దీపాలు ఇంట్లో పెట్టడం వల్ల ఏంటంటే మంచి ఎనర్జీ అయితే వస్తుంది అనమాట, పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. అందుకని మెయిన్ నేను ఇంట్లో మధ్యలో అనమాట ఇలా దీపాలు అయితే ఒక 10 దీపాలు అయితే పెట్టి వెలిగిస్తున్నాను. దానికి తోడు ఏంటి అంటే మనకు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా అండి పిల్లలు మాత్రం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే అండి ఎంత సందడిగా ఉంటుందంటే ఇల్లు అంత సందడిగా ఉంటుంది. పిల్లలు లేకపోతే అసలు ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ వేస్ట్ అనమాట. ఎందుకంటే పిల్లలు ఆడుతూ తిరుగుతూ అరుస్తూ అట్లా ఉంటారనమాట. మనకు టైం కూడా తెలియకుండా ఉంటుంది. నాకైతే ఇదే అండి ఫస్ట్ టైం పిల్లలు లేకుండా నేను దీపావళి చేసుకోవడం. చాలా బాధ అంటే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం దీపావళి చేసుకున్నప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు. ఈ సంవత్సరానికైతే పిల్లలు లేరు. దాంతోపాటు మా హస్బెండ్ కూడా వేరే పని ఉందని బయట ఊరు దాకా వెళ్ళిపోయారు. ఒక్కదాన్నే అండి ఒంటరి ఫీలింగ్ అనిపించింది అనమాట. చాలా బాధ అయితే అనిపించింది. మనకి ఎంత బాధ ఉన్నా ఏంటి అంటే మనం దీపావళి రోజు ఇంట్లో దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పని ఇంకా నేను లేసి ఇలా అయితే పువ్వులతో డెకరేషన్ అయితే చేసి ఇట్లా సింపుల్గా అయితే దీపాలు అయితే వెలిగించేసాను. ఒక్కదాన్నే ఉండడం వల్ల ఏంటంటే చాలా బోరింగ్గా అనిపించింది. ఎంతైనా మనకు పిల్లలు అనే వాళ్ళు ఉండాలండి. పిల్లలు లేకుండా ఉంటే ఆ ఇల్లు ఎంత బోసిపోతుందంటే ఉదాహరణకు మా ఇల్లే తీసుకోవచ్చు అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏంటి అంటే దీపాలు వెలిగిస్తూ టపాసులు కాలుస్తూ అలా ఉన్నారు. నేను ఒక్కదాన్నే అనమాట. ఇంకా సింపుల్గా ఇలా రెడీ అయితే అయ్యాను. ఇంకా రెడీ అయితే అయ్యి ఇలా దీపాలు కూడా పెట్టేసుకున్నాను. ఏంటి అంటే చుట్టుపక్కల అందరూ పండగలాగా చేసుకుంటే మన ఒక్క ఇల్లే ఇలా ఉంది, బోసిపోయింది అని చెప్పని ఇలా ఉండకూడదు. అందరూ ఇల్లులు కలర్ఫుల్గా ఉంటుంది, మన ఒక ఇల్లే బోసుగా ఉంటుంది అని చెప్పని ఇంకా నేను ఇలా దీపావళి అయితే చేసుకుందాము అని చెప్పని కొంచెం ధైర్యం తెచ్చుకొని నేనే అండి లేచి ఇలా రెడీ అయితే అయ్యి ఇలా దీపాలు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా క్యాండిల్స్ కూడా ఇంకో చుట్టూ ఇంటి దగ్గర అంతా వెలిగిద్దామని చెప్పనేసి క్యాండిల్స్ కూడా ఇలా వెలిగించేస్తున్నాను అనమాట. బయటంతా కూడా ఇట్లా క్యాండిల్స్ అయితే పెట్టేశాను. మా ఇల్లే అండి ఇది. ఇంకా ఇటు సైడు బయట సైడ్ అంతా కూడా ఇలా పెట్టాను. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కదా, అంతా అండి ఇవాళ వర్షం పడుతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు వర్షం అయితే పడలేదన్నమాట. తులసి చెట్టు దగ్గర అయితే ఒక 2 దీపాలు అయితే పెట్టాను. చిన్న ముగ్గు సింపుల్గా వేశానండి ముగ్గు. ఎందుకంటే వర్షం పడుతూనే ఉందన్నమాట. అందుకని నేను పెద్ద ముగ్గు వేయలేదు, రంగులు కూడా వేయలేదు. ఇలా చిన్న ముగ్గు సింపుల్గా వేశానండి, రంగులు కూడా వేయలేదు నేను. ఇలా తులసమ్మ దగ్గర అయితే ఇలా 2 పువ్వులు అయితే వేసి పువ్వుల కింద ఇట్లా దీపాలు అయితే పెట్టేశాను. తర్వాత ఇదేనండి మా బాయ్ అనమాట. ఈ బాయిలో నీళ్ళే మేము ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. బాయ్ మీద కూడా వెలిగించానండి క్యాండిల్స్. ఇలా ఇంకా ఇంటి చుట్టుపక్కల అయితే మొత్తం క్యాండిల్స్ అయితే వెలిగించాను. ఫైనల్గా ఇదేనండి మా ఇల్లు అయితే. చూడండి
ఎంత బోసిగా ఉందంటే మా ఇల్లు అంత బోసిగా ఉందన్నమాట. సో పిల్లలుంటే అసలు ఇద్దరు కొట్టుకుంటూ, అరుచుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ అసలు టైమే తెలియకుండా ఉండేది. ఇంక పిల్లలు లేకుండా ఫస్ట్ టైం నేను దీపావళి చేసుకుంటున్నాను. సో చాలా బాధేసిందండి. కానీ ఇంకా చెప్పాను కదా, ఇంకా లేదు చేసుకోవాలి కాబట్టి లేచి చేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా అయితే అంటే దీపావళి అనగానే మనకు మెయిన్ దీపాలు, టపాసులే అండి కనిపించేది. సో దీపాలు అయితే ఇలా పెట్టేశాను. ఇంకా టపాసులు కూడా తెచ్చానండి. జస్ట్ చిన్నవే అనమాట. అంటే పెద్ద టపాసులు ఏం కాదు, అంటే కాల్చాలి కదా. సో నాకు భయం అనమాట. ఇంట్లో అంటే జెంట్స్ కూడా ఎవరు లేరు కాల్చడానికి కాబట్టి సో చిన్నవే అనమాట. అంటే భూచక్రము, చిచ్చుబుడ్డి అలా, అంటే మిరపకాయ టపాసులు, ఇవి నేల టపాసులు ఇవే అండి. సో ఇవి మొత్తం కలిపి 300 తీసుకున్నారనమాట. వీటి కాస్ట్ అయితే 300. సో ఇవే 300 అంటే ఇంకా ఒక బాక్స్ అలా తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంద్రా అనిపించింది. ఎందుకంటే రేట్లన్నీ అంతలా పెంచేశారండి. ప్రతి సంవత్సరం పెరిగిపోయాయి అంటున్నారు. అంటే రేట్లు అలా పెంచేస్తున్నారనమాట. సో ఇంకా మనం పండగ చేసుకోవాలి, కాల్చుకోవాలి అంటే ఎంత రేట్ అయినా సరే మనము తెచ్చుకుంటాం అనమాట. ఎందుకంటే మనం కాల్చకపోయినా సరే పిల్లల కోసమైనా మనము ఎంత కాస్ట్ అయినా పెట్టి ఇలా తెచ్చేసుకుంటూ ఉంటాము. సో ఇవి మొత్తం కలిపి 300 అయిందనమాట. ఇంకా నాకేంటంటే ఇవి కాలుద్దామన్నా కానీ నాకు ఇంక ఒక్కదాన్నే నేను ఫోన్ పట్టుకొని నేనే వీడియో తీయాలి అంటే చాలా కష్టం కదా. సో ఇంట్లో కూడా ఇంకా ఎవరు లేరు నాకు హెల్ప్ చేసేదాన్ని కూడా. ఇంకా పక్క వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఇలా ఇంట్లలో దీపాలు పెట్టుకుంటూ టపాసులు అయితే కాల్చుకుంటున్నారు. సో ఇంకా వాళ్ళనంతా ఎందుకు డిస్టర్బెన్స్ చేయడం అని చెప్పని నేనైతే ఎవరిని పిలవలేదండి. కానీ ఈ టపాసులు, ఈ దీపాలన్నీ చూస్తుండే కొద్దీ ఏంటంటే పిల్లలే గుర్తొస్తున్నారనమాట. అంటే పిల్లలు లేరే, పిల్లలు లేకుండా మనం చేసుకుంటున్నామా అని చెప్పని చాలా బాధగా అయితే అనిపించింది అనమాట. కాసేపు అయితే ఒక్కసారిగా కూర్చొని కాసేపు అయితే ఏడ్చేశాను. అంటే పిల్లలు లేకుండా నేను ఎందుకు దీపావళి చేసుకోవడం అనిపించింది. కానీ ఏంటి అంటే ఇంకా తప్పదు కదండి, చేసుకోవాలి కదా. సో అందుకని చేసుకున్నాను. ఇది ఒక్కటే అండి నేను కాల్చింది, ఇంకేం కాల్చలేదు. యాక్చువల్గా చిచ్చుబుడ్డి కూడా పెట్టానండి కాలుద్దామని, ఇంకా అది వెలగలేదన్నమాట, ఆరిపోయింది. సో ఇంకెందుకులే అని చెప్పని నేను ఆ టపాసులన్నీ కవర్లో వేసి పెట్టేశాను అనమాట. ఎందుకంటే పిల్లలు వస్తే వాళ్ళు కాల్చుకుంటారులే అని చెప్పనేసి నేను పక్కనేది పెట్టేశాను అనమాట. సో సింపుల్గా అయితే నా దీపావళి అయితే ఇలా జరిగిందండి. నాకు అసలు దీపావళి చేసుకున్నట్టే అనిపించలేదు. ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి. ఇప్పుడు పిల్లలు లేకపోయినా హస్బెండ్ అయినా ఉన్నారు కదా అనుకుంటే హస్బెండ్ కూడా లేరండి. సో తను వర్క్ ఉందని చెప్పి బయట ఊరు దాకా వెళ్ళారనమాట. సో ఆ ఊరు నుంచి వచ్చేలోపు 9 అయిపోతుంది. నువ్వే దీపాలు పెట్టేసి నువ్వే ఏదో కాల్ చేసుకో అని చెప్పారు మా హస్బెండ్కి ఫోన్ చేస్తే. ఇంకా సరే వెయిట్ చేయడం ఎందుకు, అంటే లేట్ అయ్యే కొద్దీ లేట్ అవుతుంది కదా అని చెప్పని ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఏంటి అనేది, అంటే నా వీడియోస్ మొత్తం చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో చూడండి, చెమటలు కూడా పట్టేస్తున్నాయి అన్నమాట. సో మళ్ళీ మీరు ఎంకరేజ్ చేస్తే కొత్త వీడియోస్తో కూడా నేను ఇంకా చేస్తానండి. సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ వల్లే అండి మేము ఈ స్థాయి కన్నా అంటే వస్తున్నాము. సో ఖచ్చితంగా అండి మా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. యాక్చువల్గా అయితే అక్కడ నేను చిచ్చుబుడ్డి అయితే పెట్టాను అనమాట. చిచ్చుబుడ్డి పెట్టి వెలిగిద్దామని చెప్పని చూశానండి. సో చెప్పాను కదా, అది కూడా అంటే వెలగలేదన్నమాట. ఇంకా సరే అనేసి నేను, అంటే వర్షాలు పడ్డాయి కదా, సో తడిగా ఉండడం వల్ల ఏంటి ఆరిపోయిందని చెప్పని కామ్గా అయిపోయిందనమాట, వదిలేశాను. అదో చూడండి
తుసిపోయిందనమాట. సో ఇంకా వదిలేశాను. సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు